హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. మొన్న జగన్మోహన్ రెడ్డి బంగారపల్లి వెళ్ళినప్పుడు రోడ్ల పైన ట్రాక్టర్లతో మామిడికాయలు వెదజల్లటం జరిగింది. అది ఒక రకంగా చెప్పాలంటే ట్రాక్టర్లతో అలా వెదజల్లడం తప్పైనప్పటికీ కూడా రైతుల యొక్క లోపల ఉన్నటువంటి కోపాన్ని, ఆ బాధని, వాళ్ళకి మద్దతు ధర రావట్లేదనే ఒక నిస్సహాయ స్థితిని వెలిబుచ్చడానికి వాళ్ళు అలా రోడ్డు మీదకి వచ్చేసి మామిడి పళ్ళని రోడ్డు మీద వేయడం జరిగింది. అయితే ఇక్కడ రాజకీయం చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అంటే కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రాజకీయం చేయాలన్న ఆలోచన వచ్చింది. అందుకోసమే వారికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి దుర్వాసులు నాయుడు అనే వ్యక్తితోటి ఆ మామిడికాయలు నావే, ఆ ట్రాక్టర్లు నావే, నేను పంటను అమ్ముదామని అలా రోడ్డు మీద వెళ్తుంటే నా సొంత ట్రాక్టర్లను తీసుకెళ్లి నా మామిడికాయలు రోడ్డు మీద పోసారు. ఇప్పుడు రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ రాదు, పంటకి ధర రాదు, ఈ లెక్కన నా జీవితాన్ని నాశనం చేశాడంటూ పేద ఏడుపులు, దొంగ ఏడుపులు ఏడుస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ జరిగింది. అసలు ఈ దుర్వాసులు నాయుడికి సంబంధించిన ట్రాక్టర్లు కానే కాదు, అవి కేవలం వేరే రైతులకు సంబంధించినవి. కానీ ఇతను ఆ ట్రాక్టర్లో ఆ మామిడి పళ్ళు నావే అని క్లెయిమ్ చేసుకోవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో, వైఎస్ఆర్సీపీ కేడర్ లో అసలు వ్యక్తుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించాలనే ఆలోచన కలిగింది. ఈ క్రమంలోనే ఈ దుర్వాసులు నాయుడు తోటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి పబ్లిసిటీ స్టంట్ ని నవ్వుకుంటున్నారు అందరూ చూసి. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది, కానీ క్రెడిట్ మాత్రం కొట్టేసావు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి లక్షణం. ఆయన ఇప్పటి వరకు 16 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు. ఎప్పుడు కూడా స్కూళ్ళను పట్టించుకున్న వ్యక్తి కాదు, ఆరోగ్య వ్యవస్థను పట్టించుకున్న వ్యక్తి కాదు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ని పట్టించుకున్న వ్యక్తి కాదు. ఆయన చేసింది ఏంటంటే తాతల కాలం నుంచి చెప్పుకుంటుంది హైటెక్ సిటీ అని తప్పించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి ఆయన చేసింది ఏంటి అని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. ఆయన పేరున ఒక పథకం కూడా ఇప్పటి వరకు లేదు, ఆయన సొంతగా క్రియేట్ చేసిన పథకం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు చూస్తే ₹2 బియ్యం, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఎలా గుర్తొస్తాయో అలా చంద్రబాబు నాయుడు గారు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదు. కానీ అన్ని పథకాలు నావే అని క్లెయిమ్ చేసుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అలాగే ఇప్పుడు వేరే వాళ్ళు తోటలో పళ్ళు తీసుకొచ్చి నిరుత్సాహంతో, నిస్సహాయ స్థితిలో రైతులు వాళ్ళ నిరసన తెలియజేస్తూ రోడ్డు మీద ట్రాక్టర్లతో పళ్ళను పారపోస్తే అవి మా వాళ్ళే, మా ట్రాక్టర్లు అంటూ టీడీపీ వారితో మాట్లాడించడం ఎంతవరకు న్యాయం అనేది ప్రజలే ఆలోచించారు. ఇప్పుడు ఎవరైతే ఆయన కాని ట్రాక్టర్లు, ఆయన కాని మామిడి పళ్ళు ఆయన ఏం చెప్పుకుంటున్నాడో ఆయన మాటలు ఒకసారి మీరు వినండి. నాది ఈశ్వరిపల్లి, నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసం నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్లా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధ ఉంటని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు చూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు తీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ని ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ని తొక్కిచ్చేసి ఎందుకు లేకుండా దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ మీరు దయచేస్తే నా జీవనం గడుపుకుంటాము. విన్నారు కదా, అసలు ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు, ఎంత పర్ఫెక్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటే అంత పర్ఫెక్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు. రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ రాదని చెప్తున్నాడు అంటే అర్థమవుతుందా లైన్స్ ఎలా ఇచ్చారు ఆయనకి? రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ రాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లి వెళ్లి అక్కడ మామిడి రైతులతో మాట్లాడిన వెంటనే అచ్చెన్నాయుడు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ కూర్చొని మాట్లాడితే ఏమంటారు, ఒకరేమో 80% పళ్ళుని మేము ప్రొక్యూర్ చేసామంటారు, ఇంకొకరేమో 90% మీకు ప్రొక్యూర్ చేసామంటారు. ఇది ఆర్టిఫిషియల్ డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇది క్రియేట్ చేసా అంటారు. అసలు 80%, 90% మీకే క్లారిటీ లేదు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ లో మీకు కనిపించట్లేదా? అక్కడ ఒకే వేదిక పైన ఇద్దరు 2 నెంబర్లు చెప్పినప్పుడే అర్థం కాలేదా ఇదంతా నాటకం జరుగుతూ ఉందని? సో అదే క్రమంలో ఇప్పుడు ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్తూ ఉన్నారు వినండి, ఆ ట్రాక్టర్లు అక్కడ ఎందుకు పారిపోసారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అలా నిరస కలుపుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. పేరు శ్రీనివాసులు, గ్రామము
ఈశ్వరపల్లి దూరవాసులకి ఎటువంటి సంబంధం లేదు. మా ట్రాక్టర్లు మాకాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచ్చేసినాము. మా బాధ తట్టుకోలేకుండా ఆయనను అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాం. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బండ్లకి, ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మా కాయి నా ట్రాక్టర్లే తొక్కిచ్చేసినారు, నా బండ్ల కింద కాయ లేక నా బండ్లతో తొక్కిచ్చినాడు అని చెప్తాను. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దూరవాసులు. ఇది మంచి పద్ధతి కాదు. కానిబాబు సత్యం చేయని దూరవాసులు ఆయన కాయ అయితే సత్యం చేయని, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా. ఆయన బండి కూడా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు. ఆయన ఎవరు అడిగినారు? ఆయన కాయ అయితే అడగల కదా, లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కూడా మా బండితో పాటు. ఇప్పుడు వాయిందని ఎట్లా అంటాడు మా బండ్లే? అసలు నేను రైతు. మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లికి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది. దానిని ఈచినేరిపల్లి దూరవాసులు అనే అతను రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్రాక్టర్లకి సంబంధం లేదు. రెండు బండ్లు మావి, మా అన్నోళ్ళవి మావి. అతను దుర్వాసులు అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ ఇది న్యూస్ ఛానల్కి పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దుర్వాసులు అనే అతను నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అతను నిజంగా కాయలు అయితే అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరు. విన్నారు కదా, ఇలా ఉంటది. అదే అందుకే చెప్పింది, సొమ్ము కొడిది సోకు కొడిది, పేరు మాత్రం ఏం చేయనోడు కొట్టేస్తా ఉంటాడు ప్రతిసారి. ఇది ఆంధ్రప్రదేశ్ లో పరిపాటిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమ్మ ఒడి, అదే ఇప్పుడు తల్లికి వందనం ఏదైతే ప్రవేశపెట్టారో అది లోకేష్ గారు క్రియేట్ చేశారని చెప్తూ ఉన్నారు. చూసారా, అలా ఉంటది పరిస్థితి. సో ఓవరాల్ గా ఇటువంటి అసత్య ప్రచారాలు మీడియాలో భారీ ఎత్తున జరగడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రవాహంలో వస్తున్న జనాల్ని కట్టడి చేయడానికి సర్వ విధాల ప్రయత్నించి కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దెబ్బలు తిన్నా ట్రాక్టర్ల కింద పడి చచ్చిపోయారని వదంతులు క్రియేట్ చేస్తూ ఉన్నా. ఇటువంటి ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా చివరికి జగన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయనతో ఫోటో దిగడానికి, ఆయన టచ్ చేయడానికి, ఆయనతో ఉండటానికి, ఆయనకు మద్దతు ఇవ్వడం కోసం చాలా విధాలా ట్రై చేస్తుంది. కాబట్టి ఈ మాత్రం కక్ష సాధింపు చర్యలు కుళ్ళులు చేయక తప్పదండి. అర్థమైంది కదా. ఇప్పుడు పల్లపులవి ట్రాక్టర్ల వాళ్ళవే, కానీ చెప్పేది మాత్రం వేరే వాళ్ళు. ఇది కూటమి ప్రభుత్వ కుట్రలో భాగమనే మనం అనుకోవాలి. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.